కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా నదిపైనున్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టానికి చేరగా నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 2,90,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సుమారు 3,02,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు విడుదల చేస్తున్నారు అధికారులు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో స్పిల్వే 10 గేట్లను 20 మీటర్ల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి 4.5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుండగా సుమారు 5,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కుడిమి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మూసీ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 3.65 టీఎంసీలుగా ఉంది. పూర్తి నీటి మట్టం 645 అడుగులు కాగా ఇప్పుడు 642 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 56 క్యూసెక్కులుగా ఉండగా సుమారు 594 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులుగా ఉండగా గంటకు నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నిబంధనల ప్రకారం 585 అడుగులకు చేరుకుంటే గేట్లు ఓపెన్ చేయాలి. అయితే ఇప్పటికే 571 అడుగుల వరకు నీరు చేరడంతో రేపు ఉదయం సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా సుమారు 40,000 క్యూసెక్ల నీటిని పులిచింతల వైపు విడుదల చేస్తున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని పులిచింతలకు విడుదల చేస్తూ ఉండడంతో సుమారు 27,700 క్యూసెక్ల మేర జలాశయానికి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా భారీ వరద ప్రవాహంతో వేగంగా నిండుతోంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 125 అడుగులుగా ఉంది.